అందరికీ దసరా శుభాకాంక్షలు. ఇది దసరా రోజు వీడియో అన్నమాట. దసరా రోజు మార్నింగే అక్క డాడీ పిల్లలు లేచి బైక్స్ వాష్ చేసేసారు. మమ్మీ అండ్ నేను ప్రసాదాలన్నీ రెడీ చేసుకుని గుడికి వెళ్ళామన్నమాట. రోజు మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం అనమాట. ఇంకా ఎంత చూసినా సరే వర్షం తగ్గట్లేదు అని ఇంకా బైక్స్ పూజ చేద్దామని స్టార్ట్ చేసాం. ఇన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, ఓన్లీ దసరా రోజు మాత్రమే ఎందుకు మనం వెహికల్స్ కి పూజ చేస్తామో తెలుసా? దసరా రోజు మన ఇంట్లో ఉన్న అన్ని ఎలక్ట్రికల్ ఆర్ ఎనీ అప్లయన్సెస్, బుక్స్, థింగ్స్ అండ్ మెయిన్లీ వెహికల్స్ కి ప్రత్యేకంగా పూజ చేస్తాం. అసలు బైక్స్ అండ్ కార్స్ కి పూజ చేయడానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది. అది ఏంటో తెలిస్తే కామెంట్ చేసేయండి, తెలియకపోతే నేను చెప్తా. వెహికల్స్ కి మన డే టు డే లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. వెహికల్స్ మనకి కంఫర్ట్ అండ్ టైం ని ఇస్తాయి అండ్ ట్రావెలింగ్ లో సేఫ్టీ కూడా ఇస్తుంది. దసరా రోజు వెహికల్స్ కి పూజ చేయటం ఏంటి అంటే, ఎప్పుడు మన ట్రావెలింగ్ సేఫ్ గా ఉండాలి అని, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఆర్ డిజాస్టర్స్ మన దగ్గరికి రాకుండా ఉండాలి అని పూజ చేస్తాం. ఇది ఓన్లీ మన సంప్రదాయం మాత్రమే కాదు, వెహికల్స్ ని పవిత్రంగా భావించి వాటిని రెస్పెక్టెడ్ గా చూస్తే అవి మనల్ని ఎప్పుడు కాపాడుతుంటాయి. పసుపు, కుంకం, ఆకులు, కొబ్బరికాయతో పూజ చేస్తే దాని వల్ల మనకి ఎప్పుడు శుభం కలుగుతోంది అని నమ్మకం. టైర్స్ కింద నిమ్మకాయ తొక్కిస్తే ఎప్పుడు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మన దగ్గరికి రాకుండా ఉండాలి అని నమ్ముతాం. అందుకే దసరా రోజున వెహికల్స్ ని పూజ చేయటంతో సురక్షితమైన ప్రయాణం అండ్ విజయవంతమైన జీవితం వస్తోంది అని మన పెద్దలు చెప్పడంతో ఇప్పటికీ కూడా మనం వాహనాలకి పూజలు చేస్తూ ఉంటాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి. అండ్ ఎవరైతే తమ వెహికల్స్ ని సరిగ్గా శుభ్రంగా ఉంచుకోరో అండ్ నీట్ గా యూస్ చేయరో వాళ్ళకి షేర్ చేసేయండి. అండ్ డైలీ నన్ను చూడాలి అనుకుంటే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు